చిన్న ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, మరలా మీ వాక్యాన్ని తండ్రి వినడానికి, ధ్యానించడానికి మీ ధన్యకరమైన తండ్రి ఈ సమయాన్ని దయచేసినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఎన్నో అర్థం కాని సంగతులు తండ్రి, పురాతనమైన సంగతులు మేము అర్థం చేసుకోవడానికి తండ్రి ప్రయత్నం చేయించుండగా మా అందరికీ మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి తండ్రి. పలుమార్లు చదివిన వచనాలలో మా ఊహలకు అందని తండ్రి సంగతులు నిగూఢమై ఉన్నాయని చదువుతున్నప్పుడు తండ్రి మాకెంతో ఆశ్చర్యం కలుగుతుంది. వాక్యాన్ని బట్టి ఆనందించే మనస్సును, వాక్యాన్ని నేర్చుకోవాలన్న తండ్రి జ్ఞానమును తండ్రి ఆసక్తిని తండ్రి రేపుతున్నందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ప్రత్యక్షంగా పరోక్షంగా మాటలు ఎవరు ఉంటున్నారో నాకు తెలియదు తండ్రి. ఈ గ్రంథంలో ఉన్న మాటలు తండ్రి ధ్యానించేవారు ధన్యులు. అట్టి ధన్యతను తండ్రి అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు చాలా హాట్గా ఉంది. త్వరగానే ముగించుకునే ప్రయత్నం చేద్దాం. తమ్ముడు ఇప్పటి వరకు స్పెషల్ డే గురించి మాట్లాడుతూ మదర్స్ డే, క్యాలెండర్లో ఒక్కొక్క డే ఉంది. తర్వాత ఫాదర్స్ డే, లవర్స్ డే, ఫ్రెండ్షిప్ డే, ఆ డే, ఈ డే, సండే, ఈరోజు మన స్పెషల్ డే. చెప్పాలి ఇన్యూజిబుల్ డిస్కషన్ డే, అది మనం డిస్కషన్ చేస్తున్నాం. అమ్మకి ₹1 ఇవ్వలేనోడు వాట్సాప్లో అమ్మకి హ్యాపీ మదర్స్ డే అని చెప్పారట. అది ట్రెండ్. ఎప్పుడు అమ్మ గుర్తురాదు కానీ మదర్స్ డే నాడు వాట్సాప్ స్టేటస్లో గుర్తొస్తుంది. మదర్స్ డే విషయం చెప్పామో లేదో నాకు తెలియదు కానీ మదర్కి వాల్యూ ఇచ్చినప్పుడు ఎవ్రీడే మదర్స్ డే. కాబట్టి విలువలతో క్రైస్తవం ఉంది కనుక ఆ విలువలు దాటిపోకండి. మరో మాట కూడా, మదర్స్ డే అన్నప్పుడు సంఘానికి పత్రిక రాస్తూ పౌలు గారు అంటారు, నీకన్నా పెద్దవారైన ప్రతి ఒక్కరూ నీకు మదర్తో సమానం అన్నాడు. మా అమ్మను ఒక్కరినే గౌరవిస్తానని ఇంకెవ్వరిని పట్టించుకున్నంటే నువ్వు సరైన కుమారుడు అని అనిపించుకోవాలి. కాబట్టి అందరినీ గౌరవించాలి. ఎదుటోళ్ళ తల్లులు ఎంతో మన తల్లులు అంతే, మన తల్లులు ఎంతో ఎదుటివారి తల్లులు. ఇవన్నీ దేవుడు లెక్కలేస్తాడు సుమా. చూద్దాం, ఒక విలువైన వాక్యంలోనికి వెళదాం. మన ఆసక్తి కొరకు ఒకసారి ఇమేజ్ చూద్దాం. ఫస్ట్ ఇమేజ్ ఒకసారి చూద్దాం. గత కొన్ని వారాలుగా లేదా 2 వారాలుగా 2 లోకాలను గురించి బైబిల్ నుండి దర్యాప్తు ప్రారంభించాం. చాలా పురాతనమైన సంగతులు, లిఖింపబడిన సంగతులు, నిగూఢమైన సంగతులు, పలుమార్లు చదివిన అర్థం కాని వచనాలు దాటేసిన సంగతులు. ఇవి నిగూఢమైన సత్యాలు. వాక్యాలు కేవలం ప్రాస్పరిటీకే చదివారు తప్ప వాక్యము యూనివర్సల్ సెంట్రల్ థీమ్ ఇంక్లూడ్ అయి ఉందని బహుశా గ్రహించడంలో వెనకబడిపోయారు. ఇవి మనం చదువుతున్నప్పుడు ఇవి చరిత్రకు ముడిపడి ఉన్నవి, ఇవి సైన్స్ని దాటి ఉన్నాయి. కొన్ని విషయాలు ఇప్పటికీ టెక్నాలజీలో ఏ రాడార్కి దొరకని కొన్ని ఊహలు కాదు, మన ఊహల కందని కొన్ని విచిత్రమైన వ్యవస్థలు నడుస్తున్నాయని బైబిల్ ఘోషిస్తుంది. వాటికి కొన్ని వచనాలు మనం పట్టేస్తాం. అలాంటి వచనాలు ఈరోజు చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది మనకి. 2 వారాలుగా ఆ అదృశ్య లోకాల గురించి మనం చదువుతున్నప్పుడు కనిపించని కౌన్సిల్ రన్ అవుతుంది అని చూసాం. ఆ కనిపించని అదృశ్య వ్యవస్థే దృశ్యలోకంలో ఉన్న మానవ అధికారాలని కూడా రూల్ చేస్తుంది అని. ఇక్కడ ఓటు పడక మునిపే ఎవరి గద్దెనెక్కాలో అక్కడ ఆ కౌన్సిల్లో ఓటులు పడడం జరుగుతుంది అని నేర్చుకున్నాం. కరెంట్ న్యూస్, కరెంట్ ఎగ్జాంపుల్, కర్ణాటక ఎలక్షన్లు మీరు చూడండి. ఎవడైనా ఊహించాడా కాంగ్రెస్ వస్తుందని? ఎవడైనా అడుగుతున్నా, ఎవరైనా కాంగ్రెస్ వస్తుంది మరలా అని ఒక శతాబ్దం దాటితే కానీ కాంగ్రెస్ రాదనుకున్నారు.
ఎందుకంటే అంతగా కూరుకుపోయినంత దమ్మున నాయకులు కాంగ్రెస్లో ఇప్పుడు కనబట్టలేదని టాక్ నడిచింది. పొలిటికల్ విషయం, ఈరోజు కరెంట్ విషయం, ఏపీకి అటు తెలంగాణకి దడదల్లాడించేసే వార్త ఏంటంటే ఇట ఊహలకు అందంది ఎలా జరిగింది. అలా జరుగుద్దనే కౌన్సిల్ చెబుతుంది. ఎప్పుడు ప్రధానమంత్రి ఏ రాష్ట్రానికి 20 సార్లు వెళ్ళలేదట. కర్ణాటకకి 20 సార్లు వెళ్ళాడు ప్రధానమంత్రి. 20 సార్లు వెళ్ళాడు. బజరంగ దళం తీసుకొచ్చాడు, హిందుత్వాన్ని పులిమారు, రకరకాల పులిమారు, ఇదిగో కొన్ని నిర్ణయాలు పెట్టి చర్చెస్ని బంద్ చేశారు. గోవధ జరగడానికి వీల్లేదని ముస్లిమ్స్ని ఇబ్బంది పెట్టారు. రకరకాల జీవాలు తీసుకొచ్చారు. ఇంకా లేదు, అంత లేదు, సనాతన ధర్మం మీద కొట్టుకొచ్చేద్దాం అనుకున్నారు. తిరుగు కొట్టింది ఏంటంటే తునాతునకలు అయిపోయి దరిదాపులు కూడా లేకుండా కొట్టేశారు. ఎలా కొట్టారు? అదంతే. కాంగ్రెస్ వస్తుందని ఎవడనుకున్నాడండి? ఇంకా విషయం చెప్పిన చానాల క్రితం ఇలా వచ్చాడు ఒక ఆయన, ఎవరని అడగండి, ఇలా అన్నాడు ఆయన. అందరూ ఏమనుకున్నారు చెప్పండి? మామూలు స్టార్డమ్ కాదు, ఊపేస్తాడు తెలుగు రాష్ట్రాన్ని, మరలా ఒక ఎన్టీ రామారావు గారు అవుతారు అనుకున్నారు. విషయం ఏంటి తెలుసా? ఊహించకుండా అప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసింది. అప్పుడు ఫామ్లో ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి. మళ్ళీ విషయం ఏంటో తెలుసా? అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనిది పునాదులతో ఇప్పుడు ఒక ప్రతిపక్షం ఎలా ఉందో తెలుసా? నెక్స్ట్ ఏంటన్నది అర్థం అవట్లేదు. ఒక పార్టీని సపోర్ట్ చేయడం కాదు కానీ మనుషుల యొక్క ఊహలు తారుమారు అవుతున్నాయి. ఆ సేన ఈ సేన అన్నారు, అసెంబ్లీలో దడదడు, ప్రశ్నించినాడికే వచ్చాం అన్నారు. బాగానే ప్రశ్నిస్తాడు అనుకున్నాం. కానీ ఇటీవల కాలంలో ఆయనకు అర్థమైన విషయం, అభిమానం వేరు రాజకీయం వేరు అని అర్థమై కనీసం 30 సీట్లు ఇవ్వండి అంటున్నాడు. ఏం అర్థమవుతున్నాయి అన్నీ? ఈ పొలిటికల్ విషయాలు, స్టేట్ గవర్నమెంట్ విషయాలు, సెంట్రల్ గవర్నమెంట్, నేషనల్, ఇంటర్నేషనల్, ఎనీ పాలిటిక్స్ మీరు చూడండి, బైబిల్ చెబుతుంది మానవ అధికారాల మీద దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఈ వ్యూలో మీరు చూస్తే పాలిటిక్స్ చాలా ఇంట్రెస్ట్ కొట్టే తెలుసా? నిజానికి పాలిటిక్స్ అంటే బోరింగ్ సబ్జెక్ట్. కానీ లేఖనాల వెలుగులో చూడండి, దేవుడు పావులు ఎలా కదుపుతున్నాడో స్పష్టంగా చూడగలరు. అలా 2 వారాలు మనం చూస్తున్న దానిలో 2 అదృశ్య లోకాలు, అందులో ఒక వ్యవస్థ నడుస్తుంది. సేమ్ సుమారుగా అంచనాకి మనం అర్థం చేసుకోవడానికి దేవదూతలు ఉన్నాయని చూసాం, ఆకాశవాసులు ఉన్నాయని చూసాం, సైన్యం ఉందని చూసాం, దైవపుత్రులు ఉన్నారని చూసాం, నక్షత్రాలు ఉన్నారని చూసాం, జాగరికులు, పరిశుద్ధులు, ప్రధానులు, ఇవన్నీ చూసాం. ఆ చూసిన దానికి గతించిన తరగతిలో దానికి సరైన వాక్యం క్రొత్త నిబంధనలో చూసాం. నా మాటలు అర్థమవుతున్నాయిగా? అర్థమవునా అర్థం కాకపోయినా చెప్పండి, అర్థమైనట్టే ఉండండి, ఎందుకంటే వాతావరణం బాగాలేదు కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు పాత నిబంధనలో రకరకాలుగా క్యాడర్స్ కనబడుతున్న ఈ విషయాలు, అదృశ్య లోకంలో కనబడుతున్న ఈ విషయాలు దేవుడు క్రొత్త నిబంధనలో కాస్త విపులంగా మాట్లాడాడు. అయితే ఈ 2 వ్యవస్థల గురించి ఒక ఇంటర్నల్ లింక్, ఒకే రూలింగ్లో నడవాలని, ఆ మిషన్ కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పనిచేస్తున్నారని, జీసస్ యొక్క మెయిన్ మిషన్ ఏంటంటే ఇదిగో అదృశ్యలోకాన్ని దృశ్యలోకాన్ని ఒక టాండముగా తీసుకురావాలనుకుంటున్నాడు అన్నదే ఆయన మిషన్. విచిత్రం ఏంటి చెప్పనా? కొండ మీద ప్రసంగంలో ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు ఆయన. ఎక్కడా చూద్దాం, ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక,
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. అక్కడ 2 లోకాలు చెప్తున్నాడు చూడండి. ఆ 2 లోకాలు ఎలా వర్ణిస్తున్నాడో చూడండి. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం అదృశ్యలోకమందు నెరవేరుతుంది. నీ చిత్తం దృశ్యలోకంలో వెనకబడుతుంది. ఈ రెండిటికి లింక్డ్ వచ్చిన పదం ఏంటంటే నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. రాజ్యం అంటే మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. రాజ్యం వచ్చుగాక అంటే దేవుని రూల్, పరిపాలన వచ్చుగాక. సంఘం వచ్చుగాక కదండి. సంఘం కదంటే తర్వాత మాడదాం, అది వేరే విషయం. సంఘం వచ్చిన సార్వత్రిక లోకంలో గాడ్స్ రూల్ అమలు జరగాలి. అదృశ్య లోకంలో, దృశ్యలోకంలో ఆయన రూల్ రన్ అవ్వాలని ప్రార్థన చేయాలని పరలోక ప్రార్థనలో మొట్టమొదటి మాట ఏ మాట చెప్పాడు చెప్పండి? 2 లోకాల కోసం చెప్పాడు. అదృశ్య లోకంలో నీ చిత్తం నెరవేరుతుంది, దృశ్యలోకంలో కూడా నీ చిత్తం నెరవేరాలి, భూలోకంలో కూడా నీ పరిపాలన, నీ రూల్ వచ్చుగాక అన్నాడు. బైబిల్ అంతా చదివితే సెంట్రల్ థీమ్ ఏంటి చెప్పండి? 2 లోకాలు డెలిబరేట్ ట్యాండమ్గా ఉండాలట. ట్యాండమ్ అంటే ఇప్పుడు సైకిల్ ఉందనుకోండి. సైకిల్కి ఎన్ని చక్రాలు? ఏ సైకిల్ కానీ 2 ఉంటాయి. 2 చక్రాలు ఉన్నప్పుడు ట్యాండమ్ అంటే గమనించండి, ఆ 2 చక్రాలు ఉన్నప్పుడు ఎదర చక్రం, ముందున్న చక్రం ఎలా ముందుకు తిరుగుతుంది అనుకోండి, వెనకున్న చక్రం కూడా ఎటేపు తిరగాలి? ముందుకే తిరగాలి. ట్యాండమ్ అంటారు దాన్ని. ఎదురున్న చక్రం వెనక్కి తిరుగుతుంది అనుకోండి, వెనకాల చక్రం కూడా ఎలా తిరగాలి? వెనక్కే తిరగాలి. అంటే ఆ వ్యవస్థ లేదా సైకిల్ని వ్యవస్థగా తీసుకుంటే ఆ వ్యవస్థ ట్యాండమ్, అది ముందుకు వెళ్ళాలి అంటే 2 చక్రాలు ఒకేలా తిరగాలి. సేమ్ ఎగ్జాంపుల్ బైబిల్లో అంటాడు, ఆ అదృశ్యలోకము ఈ దృశ్యలోకము ఒకేలా నడవాలట. పరలోకమందు ఆయన చిత్తం ఎలా అయితే నెరవేరుతుందో ఈ భూలోకమందు సేమ్ చక్రం అలాగే తిరగాలట. తిరుగుతుందా? తిరగట్లేదు. పరలోకమందున్న యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన చూసి చెప్పింది ఏంటంటే, పరలోకమందు సిస్టమ్ బాగానే నడుస్తుంది, కానీ భూలోకమందే మనుషులు చక్రాన్ని స్లో చేస్తున్నారు. నీ రాజ్యం వచ్చుగా కంటే పైన ఎలా అయితే నీ పరిపాలన జరుగుతుందో ప్రభువా, భూలోకమందును నీ పరిపాలన జరుగునుగాక, నీ చిత్తము నెరవేరాలని మొట్టమొదటి ప్రార్థనలో నేర్పిస్తున్నాడు చూడండి. అంటే పరలోకంలో ఏ ప్రధాని దేవునికి వ్యతిరేకంగా ఉండటం, పరలోకంలో ఏ సైన్యము దేవునికి వ్యతిరేకంగా ఉండదు. అక్కడ రూలింగ్ అంతా దేవుని ఇష్టం మీద నడుస్తుంది. మరి భూలోకంలో మనకి ఇష్టం వచ్చినట్టు నడిపించాలనుకుంటే, కానీ ఫైనల్ అథారిటీ మాత్రం చెప్పండి ఆయనే నడిపిస్తాడు. భూలోకంలో మనకు ఆయనకి ఇష్టానుసారంగా ఉండాలని చెకింగ్ జరగట్లేదు. ఇది స్పష్టముగా ప్రభువు చూశాడు. బైబిల్లో జరగాల్సిన విషయం ఏదైతే కోరుకుంటున్నాడో అది స్పష్టముగా ఆయన వెలువరిస్తున్నాడు. ఇదిగో ఆయన ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. పరలోకంలో ఇలా జరుగుతుంది, భూలోకంలో ఇలా జరగాలి. అందుకే కొలస్సీ పత్రికలో స్పష్టంగా లాస్ట్ వీక్ చూసాం. ఆయన మాట్లాడిన మాట చూడండి ఒకసారి, ఇప్పుడు చదవండి ఎంత బాగా అర్థమవుద్దో. ఏదైతే కొండ మీద ప్రసంగంలో చెప్పాడో అదే కొలస్సీ పత్రికలో విస్తరించి మాట్లాడుతున్నాడు చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం నుండి ఆకాశం, మళ్ళీ చదవమ్మా. ఆకాశమందున్నవి భూమి యందున్నవి
అవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. ఎందుకు సృజింపబడినంటే ఇది డెలిబరేట్ ట్యాండమ్ గనక సృజింపబడెను. 2 చక్రాలు ఒకేలా నడవాలనడానికి సృజింపబడెను. వీటన్నిటిని సృష్టించిన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన గూర్చి చెప్తున్నాడు చూడండి. ఇదిగో ఆకాశం అంటే చెప్పుకున్న ఆకాశం అంటే ఇది కాదు, స్పేస్ కాదు. ఆకాశం అంటే పరలోకం, అదృశ్యలోకం. ఆ ఆకాశమందు అదృశ్యలోకంలో ఉన్న దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ, సింహాసనములు కానీ ప్రభుత్వములు కానీ ప్రధానులు కానీ, రెండు విషయాలు కలిపి చెప్పేస్తాడు చూడండి. సర్వము ఆయన యందు సృజింపబడును, సర్వము ఆయన బట్టి సృజింపబడును. కింద చెప్తున్నాడు 19వ వచనం, ఆయన యందు సర్వ పరిపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి అడుగుతున్నా, దేనిని సంధి చేసి? ఈ 2 లోకాలని సంధి చేసి. పరలోకమందు ఆయన పాలన ఎలా జరుగుతుందో భూలోకమందును ఆయన పాలనే జరగాలని సంధి చేయాలనుకున్నాడు. సువార్త ఎందుకు చెబుతున్నారయ్య అంటే, ఎందుకు చెప్తుందని చెప్పండి. సువార్త అందరినీ ఆయన రాజ్యములోనికి తేవడానికి సువార్త చెప్తున్నారు. రూల్ జరగాలి. నిన్ను అందరినీ ఆయన రాజ్యములోనికి ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే, ఆయన రూల్ అమలు జరగాలి. ఆయన రూల్ అమలు జరగాలి అంటే స్వతంత్రముగా ఫ్రీ విల్తో అందరూ ఆయన రాజ్యంలోనికి రావాలి. అప్పుడు రాజ్యం అమలు జరుగుతుంది. సువార్త మనం మిషన్ ఏంటో చెప్పిన, మనం వెళ్ళి ఆయన రాజ్యంలోకి తీసుకురావడం. దేవుని మిషన్ అంటే ప్రభు యొక్క మిషన్. ఆయన పరిపాలన ఏంటో తెలుసా, ఆయన రూల్ ఏంటో తెలుసా, అందరిని ఒక్క తాటి మీదకి తీసుకురా. అంటే కనిపించే వాటిని, కనిపించని వాటిని, కనబడే వాటిని, కనబడని వాటిని ఒకే తాటి మీదకి తీసుకురావాలని దేవుడు చూస్తున్నాడు అన్నదే బైబుల్ సెంట్రల్ థీమ్. ఇది ఆదాము దగ్గర బెరుసుకొట్టింది. ఆదాము దగ్గర సమస్త వాటి మీద అధికారిగా ఉండి, ఇదిగో నాకు ఎక్స్ప్రెస్ ఇమేజ్గా ఉండంటే ఎక్స్ప్రెస్ ఇమేజ్ కాదు, క్వైట్ ఆపోజిట్ ఇమేజ్ అయిపోయాడు. ఉండలేకపోయాడు. ఆయన చేసిన పనికి భూలోకము పరలోకము అన్ని విధాలుగా సమస్త కార్యాలకి దూరం అయిపోయాడు. మనుషుడు దేవునికి దూరం అయ్యాడు, ప్రకృతితో సహవాసానికి దూరం అయ్యాడు, చివరికి తనతో తనకే సఖ్యత లేనంతగా దూరం అయిపోయాడు. అన్నీ మరుగైపోయాయి, అన్నీ దూరం అయిపోయాయి, అదృశ్య లోకానికి కూడా దూరం అయిపోయాయి. అందుకే కొన్ని విషయాలు మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే అర్థం కానంత దూరం జరిగిపోయాయి. ఆ అర్థం కాని విషయాలు వాక్యంలో రాయబడ్డాయి, అర్థమవ్వాలనే రాయబడ్డాయి. చూడండి, శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టం. ఆయనతో సమాధానపరచాలని ఆయన ఇష్టం. ఆయనకి ఇష్టం ఎలా ఉందో తెలుసా, ఆ లోకాన్ని ఈ లోకాన్ని క్రీస్తు ద్వారా సమాధానపరచాలని ఇష్టం ఉందట. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక ఇమేజ్ని చూడండి. ఆ రైటింగ్ ఇమేజ్ ఒకసారి చూడండి. ఆ ఇమేజ్ చూసే ముందు ఒక రెఫరెన్స్ చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను
తన కుడిపార్శ్వమున కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. ఆ వచనాలు చదువుతుంటే ఏమర్థమవుతుంది చెప్పండి? అంటే పునరుద్ధానం తర్వాత, శిలువ బలియాగం తర్వాత అన్ని నామాల కన్నా, అన్ని అధికారాల కన్నా, అన్ని శక్తుల కన్నా, శక్తులంటే కనిపించని అదృశ్య శక్తుల కన్నా, అవి దుష్ట శక్తులు అంటారో, పరలోకమందున్న శక్తులు అంటారో, ఏమంటారో, కనిపిస్తున్నవే కనిపించని వాటన్నిటికన్నా ఆయన ప్రధానుడిగా మనశ్శాంతి చేశాడట. ఆయన రూల్ జరగాలి. ప్రభు ఎప్పటి వరకు సింహాసనం మీద కూర్చుంటాడంటే ఈ భూలోకం అంతా తండ్రి యొక్క రూలింగ్లోకి వచ్చేంత వరకు ఆయన మిషన్ జరిగిస్తూనే ఉంటాడట. కొన్ని వచనాలు బైబిల్లో ఉంటాయి, మీరు చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో. ఆయన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చుని ఏం చేస్తున్నాడంటే శత్రువులను పాదం కింద ఉంచుకోవడానికి రూలింగ్ స్టార్ట్ చేశారట. మెయిన్ విలన్ ఒకడు ఉన్నాడు, అది లాస్ట్ జరుగుద్ది, యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి. వాడును కూడా వస్తాడు. దశలోనికి పత్రికలు అంటాడు. ఎంతమందికి అర్థమైపోయినా ఆ దశలోనికి పత్రికలో ఒక మాట అంటాడు. ఏమని తెలుసు? ఇదిగో, ఎవడైతే తనను తాను హెచ్చించుకునే దేవుని కన్నా తనను తాను హెచ్చించుకునే దేవునిగా పూజింపబడుతున్నాడో ఆ పూజింపబడుతున్న యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, వాడు మానవ ప్రభుత్వాలతో ఇంక్లూడ్ అయి ఉంటాడట. వాడు మానవ ప్రభుత్వాలతో ఇంక్లూడ్ అయి ఉండడమే కాదు, వాడు దేవునిగా తనను తాను కనపరుచుకుంటే వాడిని అడ్డగించే వ్యవస్థ ఒకటి అడ్డంగా వస్తుందట. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే లాస్ట్ డేస్లో జరుగుతాయి. వచ్చేసినాయి ఆల్రెడీ ఆ డేస్. నేను అందుకే అంటానండి, చాలా మెసేజ్లు అన్న మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ప్రపంచ రాజకీయం ఏం జరుగుతుందో మీకు తెలియాలంటే ఇజ్రాయెల్ రాజకీయం మీద ఒక లుక్ వేసి ఉంచాలి. చాలా బాగా అర్థమవుతుంది. ఇజ్రాయేల్ రాజకీయానికి ప్రపంచ రాజకీయానికి లింక్ ఉంటుంది. అక్కడ ఏమాత్రం తేడా జరిగినా, అక్కడ రూలింగ్లోనికి ఏ అగ్రరాజ్యాలు సపోర్ట్ ఇచ్చినా వరల్డ్ పాలిటిక్స్ మారిపోతాయి. అదేంటండి, ఎక్కడెక్కడో ఏవో జరిగితే మనకెలా మారిపోతాయి అంటే, ఉక్రెయిన్లో దడదల్లాడితే మనకు నూనె దొరకలేదని గోలట్లేదు. అలా ఉంటాయి లింకులు. అవన్నీ ఎలా జరుగుతాయంటే ఉంటాయి ఒకదానికొకటి. ఇదిగో ఆ దశలోనికలో కూడా చెబుతున్నాడు, ఇదిగో ఆయన సమస్త శక్తుల కన్నా ఎక్కువగా. ఇప్పుడు ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే, అసలు ఈ సబ్జెక్టు పౌలు గారు ఎత్తుకోవడానికి గల కారణం, ఒక ముఖ్యమైన కారణం. ఇది ఇప్పుడు డిస్కషన్ సబ్జెక్ట్ కాదండి. ఇది ఎప్పుడు ఆదికాండం, ఎప్పుడు మోసే కాలం, ఎప్పుడు దానియేలు, ఎప్పుడు ప్రవక్తలు, ఎప్పుడెప్పుడు నెబుకద్నెజరు, అప్పటి నుంచి ఈ సబ్జెక్ట్ అలా నడిస్తే కొలసి అనే ఒక టౌన్లో కొంతమంది విచిత్రంగా ఈ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ మొదలెట్టారట. ఏమని? ఇప్పుడు కొలసి పత్రికలో కానీ మనకు బ్రైట్గా ఉన్న విషయాలన్నీ, కొలసి పత్రికలో ఆ విషయాలు మనకు అంత బ్రైట్గా రాయడానికి కారణం ఇలాంటి రగడ ఏదో అక్కడ ఉందన్నమాట. ఎక్కడ? కొలసి పత్రికలో. ఏముంది అక్కడ? ఏముందంటే ఒకసారి చూడండి, 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం. ఈ చెమటకి ఏ మాటలు వచ్చేలోనే మనకి. కొలసి పత్రిక 2వ అధ్యాయం, కొలసి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. అతి వినయాశక్తుడై దేవదూత ఆరాధన యందు తాను చూసిన వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు, తమ శరీర సంబంధమైన మనసు వలన ఊరకే ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవ్వడును ఈ బహుమానము ఆ అపహరింపనీయుకుడి ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుతున్నది. చదివిన దాంట్లో ఓపెన్గా నిజాయితీ ఒప్పుకుంటే ఏమి అర్థం అవ్వలేదని మనకు అర్థమైపోయింది. అంతేగాని పౌలు గారి సబ్జెక్టులు కొన్ని అర్థమవు. ఆయన డీల్ చేస్తున్న సబ్జెక్ట్ నిజంగా అండి, ఇప్పటికీ థియోలాజియన్స్కి, ఇప్పుడు నవతరం పండితులకు కూడా ఇంకా ఆయన మాట్లాడిన మాటల మీద స్టడీలు చేస్తున్నారు. అంత డీప్ సబ్జెక్టులు మాట్లాడాడు ఆయన.
అందుకే ఆయన మాట్లాడిన మాటలు చూడండి. అతి వినయాసక్తుడై దేవదూతను ఆరాధన అంటే 2వ అధ్యాయంలో ఈ విషయం ఎత్తుకోవడానికి ముందు మొదటి అధ్యాయంలో ఏం ఎత్తుకున్నాడు? అదృశ్యలోకము, దృశ్యలోకము, ప్రధానులు, అధిపతులు, కనిపించేవి, కనిపించనివి, ప్రభువులు, సింహాసనాలు. ఈ సబ్జెక్ట్ అంతా కొలసీ పత్రికలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, కొలసీ పత్రికలో ఒక భయంకరమైన ఆచారం ఉంది. డావిన్సీ కూడా మూవీ చూసారు ఎవరైనా? ఈసారి చూడండి సార్, అదంతా అబద్ధం సినిమా, కానీ చూడండి అందులో ఒక ప్రాక్టీస్ పెట్టాడు వాడు. లేడు డావిన్సీ గీసిన బొమ్మ మీద డావిన్సీ కూడా తీశారు కదా, డావిన్సీ కోడ్లా చూపిస్తాడు. ఈ ప్రాక్టీస్ అక్కడ ఉండేదంటే ఎలా ఉండేదంటే, దేవదూతలను ఆరాధించేవారు. దేవదూతలను ఎందుకు ఆరాధిస్తున్నారు భయ్యా అని అడిగితే వాళ్ళు చెప్పేది, మనుషులకి దేవునికి మీడియేటర్స్ ఎవరని ఇందాక మనం చదివిన వచనాల్లో కనబడుతుంది. ఎవరు? ఇప్పుడు దానియేలు చదివినా, పాత నిబంధన కొన్ని వచనాలు చదివినా, కీర్తన చదివినా, ఒక వ్యవస్థ దేవుని దగ్గర నడుస్తుందని మనకు అర్థమవుతుందా చదువుతుంటే? మనకి చదువుతుంటే మనకు ఎలా అయితే ఆయన దగ్గర ఒక వ్యవస్థ నడుస్తూ ఆయన దగ్గర నిర్ణయాలు తీసుకుని ఫైనల్ డెసిషన్ ఆయనకు అప్పగిస్తున్నారు అన్నట్టు మనకు కనబడుతుంది చదువుతుంటే. ఇలాగే చదివారట వాళ్ళు కూడా. ఎవరు? కొలసీలో ఉన్న కొంతమంది. అంటే దేవుని దగ్గర డిసిషన్ మేకింగ్ జరుగుతున్నది ఏంజల్స్ కనుక ఏంజల్స్ని లైన్లో ఎట్టాలనుకున్నారట. ఎవరు? నీకు అర్థమవుతుందో ప్రాక్టీస్? ఏంజల్స్ని లైన్లో పెట్టాలట. అంటే ఇప్పుడు దేవునికి మనుషులకి మీడియేటర్స్ దేవదూతలు కనుక దేవదూతలను వర్షిప్ చేయాలి అబ్బాయిలు. ఎందుకంటే నిర్ణయాలు తీసుకునేది వాళ్ళే. ఇప్పుడు అంతే కదండి, సీఎం గారు లైన్లో పెట్టాలంటే లోకల్ ఎమ్మెల్యేని పట్టుకోవాలి, లోకల్ ఎంపీని పట్టుకుంటే పనులు అవుతాయని మనకు సహజంగా తోస్తుందిగా. వీళ్ళు కూడా అనుకున్నారట, ఇప్పుడు ఆయన ఫైనల్గా ఉన్నాడు కనుక, ఆయన ఫైనల్ అథారిటీగా ఉన్నాడు కనుక ఆయనను మనల్ని మెచ్చుకునేలా చేయాలంటే మన పక్షాన రూలింగ్ నిర్ణయాలు తీసుకునేది ఎవరు? దేవదూతలు కనుక ఆ దేవదూతలను మెప్పించడానికి మనం ఏం చేద్దామంటే వాళ్ళకి వర్షిప్ స్టార్ట్ చేద్దాం. వర్షిప్ ఎలా చేస్తారు అనుకుంటున్నారు? అందులో బట్టలన్నీ ఇప్పేస్తారు. ఇప్పేసిన తర్వాత ఈ కండరాలకి తొడలకి ఈ మెడలకి చైన్లు ఉంటాయి చూసారా? ఈ చైన్లు ఇలా గట్టిగా బిగించుకొని చిన్న చిన్న కొరడాలు ఉంటాయి, దానికి ముళ్ళు ఉంటాయి. ఆ కొరడా తీసుకుని ఇలా పల్లమని కొట్టుకుంటారన్నమాట. ఆ రక్తాలు అలా కారుతున్నప్పుడు దేవదూతని చూసి టింగుమని వచ్చి, భక్తుడా ఏం కావాలరా నీకు, ఆపిక నీ భక్తికి మెచ్చాను, కొరడా పక్కన పెట్టి అనాలనుకునేవారట. ఎవరు? కొలసీ టౌన్లో ఉన్న పబ్లిక్. ఇలాంటి ప్రాక్టీస్ మొదలెట్టి చాలా వినయంగా రక్తం కాచేవారట. మీకు అర్థం? నాకు పదాలు ఉన్నాయి చూసారు అక్కడ, మీరు చదవండి, అది బాగుంటుంది. అతి వినయాశక్తుడు అంటే మేము పనికిరాని వారు ఏంజల్స్. ఎలోహీం అంటే వాళ్ళని ఎలోహీం అంటారు. వాళ్ళని ఎవరిని? మేము చదివే లాస్ట్ వీక్ మాట్లాడడం, వాళ్ళు కూడా ఎలోహీమే. ఎలోహీం ఇదిగో మేము పనికిరాని వారు, మమ్మల్ని కరుణించండి, మా మీద దయ చూపించండి. ఇదిగో మా రక్తాన్ని వలికిస్తున్నాం, కొరడాలతో కొడుతున్నాం, మా అవయవాలు హింసించుకుంటున్నాం, ఇదిగో మేము ఎంతగా తగ్గించుకుని గోజాడుతున్నామో చూడండి, మా మొర ఆలకించి లాలించి మాకు దేవుని మా పక్షాన దేవునితో మాట్లాడండి అని తమ్మును తాము దేవదూత ఆరాధన యందు ఇచ్చ అంటే అలా కొట్టుకుని రక్తం కాచుకోవడం అంటే వాళ్ళకి ఇష్టం. అలాంటి ప్రాక్టీసులు ఉంటాయి. ఏంటంటే ఇప్పటికీ కొన్ని రిలీజియన్స్లో రోడ్డు మీద కొట్టుకుంటారు చూడండి. కావాలంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిన చుట్టం చూపులు అనుకుంటున్నారు. ఇవన్నీ అందులో నుంచే రోడ్ల మీద కత్తులు ఇచ్చి ఇలా కొట్టుకోవడం, కొన్ని దేవతలు గుడుల మీద గుడుల దగ్గర రక్తాలు వచ్చేలా కొట్టుకోవడం. పాత సినిమాల్లో చూసారు లేదో, ఆవిడ రాదు దేవత యంత్రమ్మన్న, ఇంకా రాదు సాంగ్ ఎత్తుకుంటారు వెంటనే, రావా ఇంకా రావా అని అగ్గేడేసుకుని నాలుగు మీద నిప్పేడేసుకుని చూసా. ఆ ప్రాక్టీస్ ఇవన్నీ ఎక్కడో మిడిల్ ఆసియా డౌన్లోడ్స్, ఇవన్నీ అక్కడి నుంచి డౌన్లోడ్ అయినవి ఇవన్నీ. ఆ పైన నిప్పెట్టుకోవడం, చేతుల్లో నిప్పెట్టుకోవడం, ఇలా నిప్పెట్టుకుని నువ్వు రాకపోతే కాలిపోని అంటుంది. నాలుగు మీద నిప్పెట్టుకోవడం, మోకాల్ని గాయపరుచుకోవడం, శరీరాన్ని గాయపరుచుకోవడం, ఇంకా రాకపోతే చెప్పాను టకా అని గుద్దేసుకోవడం, గంట తీసి కొట్టేసుకోవడం, టకా రక్తం గారిపోతే ఆపిక
వచ్చా నీకేం కావాలని. గంటలన్నీ మోగుతుంటే రక్తం కారిపోతాడు, టకాలమని ఇంక మరి బ్లడ్ అంతా పోయి కళ్ళు తిరగాలి. ఆడిపోయినప్పుడు బిడ్డ లేక నాన్న అంటారు. ఈ ప్రాక్టీస్లన్నీ ఆ రోజు ఎవరు చేసేవారట? కొలసీలు. విషయం ఏంటి చెప్పనా, వీరు చూసిన వాటిని గూర్చని అక్కడ ఉంది, కానీ మూలంలో ఏముంటుంది చెప్పనా, చూడని వాటిని మేము చూస్తున్నామని బిల్డప్లు చెప్పుకునేవారు. అదిగో మిఖాయిలు కనబడుతుంది, అదిగో రాత్రి గాబ్రియలు టౌన్లోకి వచ్చాడు తెలుసా, అదిగో అక్కడ ఆయన వచ్చారు, రాత్రి సమూహం వచ్చింది తెలుసా. ఇవన్నీ వాళ్ళు గొప్పలు చెప్పుకునేవారట. చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనొచ్చు, తమ శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకే ఉప్పొంగుచు, అంటే శరీర సంబంధమైన ఆరాధన చేస్తూ శరీరాన్ని నలగొట్టుకుంటూ మనస్సులను కృంగ తీసుకుంటూ ఏదో గొప్ప పని చేసేస్తున్నాను ఉప్పొంగిపోతూ శిరస్సును పక్కనెట్టేశారట. శిరస్సు అంటే ఎవరు? యేసుక్రీస్తు. పౌలు గారు ఏం లింక్ అంటే, బొడిద్దైలారా, మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనుషులకి దేవునికి మీడియేటర్స్ ఏంజల్స్ కాదురా, మనుషులకి దేవునికి మధ్యవర్తి ప్రభు అయిన యేసుక్రీస్తురా అని చెప్పి అందుకు ఆ సబ్జెక్ట్ మాట్లాడారు అక్కడ. కొలసీ సంఘంలో ఆ సబ్జెక్ట్ ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే, కొలసీ సంఘంలో కొన్ని వచనాలు చూసి వారు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. మనం కూడా ఇప్పుడు ఇలాంటిది ఒకటి ఏడిసిందని మనం చదవకపోతే మనకు కూడా ఎక్కడ తిరిగితే చెప్పండి, అంత కౌన్సిల్ చేస్తుందండి అనుకుంటాం. ఈ 2 రోజులు ఈ 2 తరగతులు చాలామంది వినేసి మాటల్లో ఏమంటున్నారు చెప్పనా, అన్న కౌన్సిల్ నిర్ణయించింది టయానికి వచ్చేసి అంటున్నారు. ఎటు మీకు ఇలాగ అర్థమైంది అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు తెలియకుండానే మన భావజాలం ఎక్కడికి పోతుంది చెప్పండి. ఆ దేవదూతల మీదకి వెళ్ళిపోయి వాళ్ళ మెప్పు కోరుకొని వాళ్ళని ఎలోహీం అనే వర్షిప్లోకి వెళ్ళిపోతాం. అలాంటి ప్రాక్టీస్ వాళ్ళకు ఉందట. శరీరాన్ని గాయపడుతున్నారు, ఇంకా హింసించుకుంటున్నారు. అదృశ్యమైన లోకంలో కనబడుతున్న దర్శనాలు మేము చూస్తున్నాం అని గొప్పగా చెప్పుకుంటున్నారు. అందుకే అన్నాడు, మీడియేటర్ శిరస్సు తప్ప, మీడియేటర్గా ఉన్నది, మధ్యవర్తిగా ఉన్నది ఆయన తప్ప మీరు కాదు. సర్వ శరీరంలో కీళ్ళు నరాలు, ఆ పదాలు ఎందుకు వాడారు అనుకున్నారు? ఈ కీళ్ళు నరాలన్నీ ఉంచుకునేవారట. ఎవరు? ఆ దేవత ఏంజిల్ వర్షిప్ బ్యాచ్. నరాలు కీళ్ళు, ఇక్కడ పోలిక ఏం చెప్తుందంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు. ఈ నరాలు కీళ్ళు సంఘం, మిమ్మల్ని అందరినీ నడిపించేది శిరస్సు, ఆయనకు కనెక్ట్ అయి ఉండండి, దేవదూతలకు కాదన్నాడు. అంటే ఇప్పుడు అదృశ్య లోకంలో ఇవన్నీ ఉన్నాయి, ఈ ఉన్న వాటిని మెప్పించాలని ఆ రోజు పబ్లిక్ తారుమారు అవుతున్నప్పుడు పౌలు గారు సీరియస్గా ఖండించాడు. లేవని అనలేదు, ఉన్నాయి, కానీ వాటిని పట్టుకుని ఏలాడకండి. మరి ఏం చేయాలి? ఒక విషయాన్ని మనం గ్రహించాలట. ఎవరు గ్రహించారు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుడు ఒక ప్రార్థన నేర్పారు. ప్రభువా, నీ రూలింగ్ వచ్చుగాక, నీ పరిపాలన వచ్చుగాక. నీ పరిపాలన వచ్చుగాక అన్న మాట ప్రభు, ఈ మాట అంటున్నందుకు నన్ను చాలామంది తప్పు పట్టచ్చు. ప్రభువు కొత్తగా చెప్పిన మాట ఏం కాదు. నీకు అర్థమైందో లేదు? నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము నెరవేరును గాక. పరలోకమందు నెరవేరుతున్న నీ చిత్తం భూలోకమందు నెరవేరును గాక. నీ మాట ఆయన కొత్తగా చెప్పింది కాదు. క్రీస్తు పూర్వం సుమారు 500-600 మధ్యలో ఒక ప్రపంచాన్ని పరిపాలించిన ఒక రాజు చెప్పాడు ఆ మాట. ఎందుకు చెప్పాడు చెప్పనా? ఆడికి జ్ఞానోదయమే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? చూద్దాం ఒకసారి త్వరగా ముగించేసుకుంటాం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. 17వ వచనం 17. దేవుడు మానవ రాజ్యము పైన అధికారి అయ్యిండు. కొన్ని పదాలు ఫస్ట్ తరగతిలో చూస్తే మరలా ఒకసారి చూడండి. ఈ ఆజ్ఞ, ఏ ఆజ్ఞ? దర్శనం మనకు తెలుసు. నెబుకద్నెజరుకి పెద్ద చెట్టు కనబడ్డది తెలుసుగా. ఆ చెట్టు నరకబడింది.
ఆ చెట్టు మీద సమస్త జీవరాశులు పక్షులు అన్నీ నివసిస్తున్నాయి. ఆ చెట్టు నరకబడి మొద్దు మాత్రమే విడవబడి, ఆ చెట్టు ఆ మొద్దుండిపోవడం, ఆ పక్షులన్నీ ఎగిరిపోవడం, మొత్తం ఆ పచ్చని ఆకారం వెళ్ళిపోవడం, ఇదంతా ఏంటని తహతహలాడై తొందరపాటు గురవుతున్నప్పుడు ఆ చెట్టు ఎవరో కాదు, నువ్వే. నిన్ను నరికేయమని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది అన్నది టెక్స్ట్. అక్కడ నీకు అర్థమైందో లేదు? నిన్ను ఉంచకూడదని, నీ గద్దె దించాలని, నీ పరిపాలన దించేయాలని. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నావు నేను తప్ప ఇంకెవడు ఈ ప్రపంచాన్ని పరిపాలించలేను, దేవుడంతటి వాడినని ఫీల్ అవుతున్నావు. నువ్వెవరు? నెబుకద్నెజరు. నీ రూలింగ్ చాలా గట్టిగా ఉండేసరికి నీకు అపోజిషన్ కూడా లేదనుకుంటున్నావు. నీ బబులోను సామ్రాజ్యమే దేవుని సామ్రాజ్యం అన్నట్టు ఫీల్ అవుతుంది. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి నీ సింహాసనం నేను దించేయాలని అక్కడ నిర్ణయం జరిగింది. ఎక్కడ? అదృశ్యలోకం. ఆ నిర్ణయం జరిగినప్పుడు నిర్ణయాలు తీసుకున్నది ఎవరంటే అని ఇప్పుడు 17 వచనంలో చెప్తున్నారు. ఎవరు? ఈ ఆజ్ఞ. ఏ ఆజ్ఞ? నిన్ను దించేయాలన్న ఆజ్ఞ జాగరకులు, దేవదూతలు ప్రకటనను అనుసరించి జరిగాయి. ఈ నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అంటే దేవదూతలు, జాగరూకులు, పరిశుద్ధులు, ఈ 3 క్యారెక్టర్ కలిసి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నెబుకద్నెజరుని దించేయాలి అని. వీళ్ళ నిర్ణయం తీసుకుని నిర్ణయం పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దేవుని ఎదురు పెట్టారు. ఆ వచనంలో ఉన్నది అదే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పాలన బాగుండాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న పరిపాలన స్టేట్లో కూడా ఉంటే బాగుంటుంది. అర్థమైందా? ఇప్పుడు 2 అదృశ్యలోకం, దృశ్యలోకం అంటే మనకు అర్థమైంది. ఇదే ఈ ఎగ్జాంపుల్ బాగుంటుంది అనుకుంటున్నా. అంటే స్టేట్ గవర్నమెంటు సెంట్రల్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా నడుస్తుంది అనుకోండి, ఏమవుద్ది చెప్పండి? ఏదో అన్నారు అప్పుడు, పాసిపోయిన లడ్డొండలు ఇచ్చారు. అలా ఉంటుంది ఎవ్వరు. అందుకే చూడండి, సెంట్రల్తో పొత్తైనే పెట్టుకుంటారు కానీ గొడవలు పెట్టుకోవడానికి ఇష్టపడరు. ఇక్కడ కూడా విషయం ఏంటి చెప్పిన, భూలోకంలో జరుగుతున్న నీ పరిపాలన ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంది. ఆ గవర్నమెంట్ అక్కడ క్యాబినెట్ లేదా కేంద్ర స్థాయిలో ఉన్న సుపీరియర్గా ఉన్న ఆ ప్రభుత్వం నిర్ణయించుకుంది నిన్ను ఎలా అయినా దించి. అంతే కదండి. స్టేట్లో స్టేట్లో రూలింగ్స్ మార్చేయాలనుకుంటే ఆ మధ్యకాలంలో ఏం చేస్తారో తెలుసా? సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నవారిని ఒక రాష్ట్రంలో కొనేసారు. మొత్తం ఆ 22 మందిని కొంటే ఇన్నైన ప్రభుత్వం ఇన్నయ్యింది అనుకునే టైంలోనే ప్రభుత్వం తెరబడిపోయింది. అందుకే మన కర్ణాటకలో జరిగినప్పుడు ఏం జరిగింది తెలుసా? 13 హెలికాప్టర్లు పంపి, నిజానికి తుఫాన్లు వచ్చినప్పుడు పంపుతారట, 13 హెలికాప్టర్లు పంపి ఇలాగ ఈయన ఎమ్మెల్యే గెలిచాడు, ఎంపీ గెలిచాడు, ఎన్ని హెలికాప్టర్కి తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి? సెంట్రల్కి తీసుకెళ్ళిపోయారు. హైకమాండ్ దగ్గరికి ఎందుకు తీసుకెళ్ళిపోయారు? వాళ్ళని అలాగా వదిలేస్తే వీళ్ళందరినీ కొనేస్తారు. ఎవరు? అమ్మో, మోడీ అని అనకండి పబ్లిక్, నేను అనేసాను. వాళ్ళు కొనేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ కొంటుంది. ఇప్పుడు నువ్వు ఈ ఎమ్మెల్యేగా, ఎంపీగా మొత్తం నువ్వు సర్వీస్ చేస్తే 5 సంవత్సరాలు నువ్వు 2 కోట్లు, దానికి డబుల్ ఇస్తానంటే ఏమంటారండి? ఇప్పుడు నువ్వు 100 కోట్లు అంటే నీకు 200 కోట్లు. ఏమంటావంటే ఏమంటాడు? వెంటనే జెండా మార్చి అందులో వేస్తారు. అలా జరగకూడదని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ 13 హెలికాప్టర్లు అప్పటికప్పుడు ఇలా ఇన్నైనా తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్ళిపోయారు? ప్రభుత్వం కుప్పకూలు చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంటుంది. ఎవరికి? ఆ పైన భూలోకంలోనే పైన ఉన్న వాళ్ళకి, కింద ఉన్న వాళ్ళకి తారతమ్యాలు ఉన్నాయి అధికారంలో. మరి ఏకముగా గుర్తుపెట్టండి, భూలోకం మీద పైన ఉన్నవి అదృశ్య లోకంలో ఉన్నవారు కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఈ విషయం ఆ 3 కలిసి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఎవరు ఫైనల్ చేస్తున్నాడు దాన్ని? దేవుడు దాన్ని ఇప్పుడు వాళ్ళ నిర్ణయం తీసుకుంటే పని అయిపోదు. వాళ్ళ నిర్ణయాలు తీసుకున్న దాన్ని ఫైనల్ ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. అందుకే ఒక విషయం అర్థమైంది. 24వ వచనంలో చూడండి ఒకసారి. రాజా, ఈ దర్శన భావం ఏమనగా సర్వోన్నతుడకు దేవుడు రాజుకు నా ఏలినవాడిని గూర్చి చేసిన తీర్మానం అంటే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటారు. తీర్మానించేది ఎవరు? దేవుడు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి మీద ఒక ఆలోచన పెడతారు. ఇప్పుడు ఫైనల్ చేయాల్సింది ఎవరు?
ముఖ్యమంత్రులందరూ కలిసి ప్రధానమంత్రి దగ్గరకు ఆలోచన పెడతారు. దాన్ని ఫైనల్ చేయాల్సింది ఎవరు? ప్రధానమంత్రి. ఈ రూలింగ్ ఎలా అయితే మనకు అర్థమవుతుందో అక్కడ కూడా వీళ్ళందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే అది దైవ చిత్తానుసారమైనదైతే, ఆయన రూలింగ్కి అనుకూలంగా ఉంటే, ఆయన చిత్తానికి అనుకూలంగా నిర్ణయాలు ఉంటే దాన్ని ఏం చేస్తాడు? ఆయన ఫైనల్ చేస్తాడు. ఇప్పుడు అందులో ఫైనల్ చేసింది ఏంటి? ఏం చేశారంటే, ఇతను మనుష్య స్వభావాన్ని కోల్పోయి అడవి జంతువుల మధ్య నివాసం ఉండి పశువుల వలె గడ్డి తినాలన్నది ఎలక్షన్. ఎక్కడ నీకు అర్థమవుతుందో లేదో, ఈ ఎండకి వానకి ఉక్కికి నాకే గాబరగా ఉంది. ఇప్పుడు ఏమని నిర్ణయించింది అక్కడున్న కౌన్సిల్? ఏమని నిర్ణయించిందంటే, ఇతనికి తన బుద్ధి పరిపక్వత తాను ఏదో గొప్పోడు అనుకుంటున్నాడు, ఆ గర్వాన్ని తగ్గించడానికి పశువులాగా గడ్డి తినాలి, ఇంత టైం ఇతనికి ఉండాలని గాడ్స్ రూల్ డెసిషన్ తీసుకుందట. దాన్ని ఫైనల్ చేసేసాడు దేవుడు. ఎస్, అతగాడికి అలాగే జరుగును గాక. ఆకాశంకి, వెండకి, వానకి తడిసిన ఆయన ఒక విషయం అర్థం చేసుకున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. ఏం అర్థం చేసుకున్నాడు? 34 వచ్చిన ఎలిబరేట్ అవుతుంది చూడండి. ఆ కాలము గడిచిన పిమ్మట, ఏ కాలం? గడ్డి తిన్న కాలం గడిచిన పిమ్మట, అడవిలో బతికిన కాలం గడిచిన పిమ్మట, ఎండకి మంచుకి తడిసి మనిషి స్వభావాన్ని కోల్పోయి గడ్డి తిన్న కాలము, పనిష్మెంట్ కాలము గడిచిన తర్వాత నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడని నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన ఇప్పుడు బాధ్యత, ఆయన పరలోక సేనలను భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఇదే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయంలో అన్నది. మీకు అర్థమైందో లేదో? 6వ అధ్యాయంలో ఉటంకిస్తున్న మాట్లాడి తెలుసా? భూలోకమందును పరలోకమందును, పరలోక సేన, భూలోక నివాసులు, ఈ రెండిటిలో తన చిత్తమును జరిగించువాడు ఎవరు? దేవుడు. అంటే ఆయన రూలే ఫైనల్ అథారిటీ అన్న విషయం నెబుకద్నెజరుకి అర్థమైపోయిందట. నేను అనుకున్నాను పరిపాలించేస్తున్నాను, నేను అనుకున్నాను ప్రతి రాజు నాతో పొత్తు పెట్టుకున్నారు, నేను అనుకున్నాను నా దగ్గర ఉన్నంత బంగారు, సింహాసనాలు, భూ విస్తరణ ఇంకెవరి దగ్గర లేదనుకున్నాను. కానీ అసలు విషయం ఏంటంటే, నా మీద, నా అధికారం మీద ఆయన అధికారి ఉన్నాడని చాలా లేటుగా నాకు అర్థమైంది. ఆయన నా మీద, నా అధికారం మీద అధికారి అయి ఉన్నాడు. ఆయన చిరంజీవుడు, గతకాలం మొదలుకొని శాశ్వత కాలం ఉండేవాడు. ఆయనకు స్తుతులు స్తోత్రము. ఆయన రాజ్యము తరతరాలు ఉంటుంది. ఇందాక 6వ అధ్యాయంలో ఏం చూసామండి? నీ రాజ్యము వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక. అక్కడ చూసాం పరలోకమందు పరలోక సేన. ఇక్కడ పరలోక సేనని ఏదైతే అంటున్నాడో అక్కడ ఏమన్నాడు? పరలోక రాజ్యం, పరలోకమందు. ఇక్కడ ఏమంటున్నాడు? భూ నివాసులు, భూమి యందును. అంటే ఇక్కడున్న మాటలే ప్రభు మరలా చెప్పండి ఉటంకించాడు. మారు మనసు వచ్చేటప్పుడు నెబుకద్నెజరు అంటాడు, ఇదిగో నా అధికారం మీద కూడా ఆయన అధికారి అయి ఉన్నాడు. ఎప్పటికైనా ఎప్పటికైనా మనుషులకు అర్థమైంది ఏంటి చెప్పనా? మా ప్రభుత్వం వచ్చేసింది, మా ప్రభుత్వం వచ్చేసింది అనుకుంటారు. కానీ వీళ్ళు ఏమన్నా తోకలు అటు ఇటు జాడించినప్పుడు మన తోకలు సవరదీస్తాడు, వాళ్ళ తోకలు సవరదీస్తాడు. మొత్తం అయిన తర్వాత వాళ్ళు అనుకుంటారు, ఎట్టా జరిగిందిరా అబ్బాయి అంటే మన వాక్యంలో అంటాం అట్టా జరిగిందిలే అని. ఎట్లా జరుగుతుంది? నిన్ను ఎలా జరిగిందంటే నేను అడుగుతున్నాను, వారి యొక్క పాదయాత్రలు తక్కువైనాయా? లేదు. 20 సార్లు తక్కువ రాక ఏ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఎప్పుడు 20 సార్లు రాలేదు. 20 సార్లు రాక తక్కువైందా? లేదు. చివరికి ఈ మాట నేను అనొచ్చలేదు,
మత సంబంధమైన సున్నితమైన విషయాలు కూడా ఎత్తి మాట్లాడారు. పని అయిందా? అవ్వలేదు. ఎన్ని ఆఫర్ ఇచ్చారు, అయ్యిందా? అవ్వలేదు. ఎందుకు అవ్వదు? మానవ అధికారాల మీద చెప్పండి. దేవుడు అధికారి అయినాడు. ఎలా ఉన్నాడు? నెబుకద్నెజరుని చరిత్రలో దేవుడు దించేశాడు. మనం అనుకుంటాం ఈ ప్రభుత్వం ఎలా వస్తుందండి అంటే, ఆయన అనుకుంటే చెప్పండి వస్తుంది. ఇజ్రాయెల్ దేశం ఏంటండి, చిన్న దేశం, ప్రపంచాన్ని ఎలా పరిపాలించేస్తుందంటే బైబిల్ చెప్తుంది అలా పరిపాలించేద్ది అంతే. అది ఎంత ఉంటుందండి, మన ఈస్ట్ గోదావరి అంత ఉండదు. అది ప్రపంచ దేశాలను పరిపాలించేస్తుంది. ఎలా పరిపాలించేస్తుందంటే ఇజ్రాయేల్ దేశానికి సదాకాలం ఆయన చెప్పండి తోడై ఉన్నాడు. ప్రపంచ దేశంలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఏ దేశాలైనా మీరు చూడండి, ఏ దేశాలు ఎనీ గవర్నమెంట్ ఏదైనా తీసుకుని అంత పెద్ద విస్తారమైన దేశాలు కూడా ఆ చిన్న దేశంతో స్నేహభావాన్ని కోరతాయి. ఎందుకు కోరతాయి? వాళ్ళకున్న లేదా వాళ్ళకున్న దృఢమైన ఆ నిర్ణయాల వెనుక దేవుని యొక్క సహాయం వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు వాడేసిన వస్తువులు మనం కొనుక్కుంటాం తెలుసా? వాళ్ళు వాడేసిన వ్యవసాయ టెక్నాలజీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏపీకి తీసుకొచ్చేవాడు. ఇవన్నీ ఎలా అంటే బైబిల్లో ఉంటుంది, ఆ 147వ కీర్తనలో యెరూషలేమును కట్టువాడు ఆయనే అని. యెరూషలేమును ఎలా కడతాడంటే 52 సార్లు చరిత్రలో యెరూషలేము మీద దండయాత్రలు జరిగిన, ఇప్పటికీ చరిత్రలో ఇన్ని దండయాత్రలకు గురైన అలా నిలబడిన ఒకే ఒక్క సిటీ జెరూసలేం సిటీ. ఎలా ఉండగలిగింది? ఆయన ఉంచుతాడంతే. అక్కడే కాదు, ఆయనకు అనుకూలంగా ఉండే ఏ ప్రభుత్వాన్ని ఆయన చెప్పండి అలా ఉంచుతాడు. విలువలతో ఉండే ప్రభుత్వం ఏదైనా ఆయన ఇచ్చిస్తాడు. విలువలు మరిసిన వ్యక్తులను కూడా ఎక్కిస్తాడు. మనకి విలువలు నేర్పిస్తాడు. మనల్ని వంగతీయడానికి అవసరమైతే ఆ రోజు బబులోనికి పెత్తందారి వ్యవస్థ ఇచ్చి ఇజ్రాయెల్ని ఎలా సవరదీశాడో మనకు కూడా క్రైస్తవులు కొన్ని నిద్రోయి బళ్ళు ఉన్నాయి. ఆ బళ్ళును లేపడానికి అప్పుడప్పుడు చెప్పండి జై అనేవారిని కూడా ఎక్కిస్తాడు. అదేంటంటే ఎక్కడో నార్త్లో జరిగేవండి క్రైస్తవ మీద దాళ్ళు, ఇప్పుడు సౌత్లో కూడా ఎలా జరుగుతున్నాయంటే నిద్రపోతున్నారు కాబట్టి జరుగుతాయి. నాణ్యమైన విత్తనాలు బయటకు తేవడానికి ఆయన జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు చేస్తాడు దేవుడు అంటే ఆయన రాజ్యం ఈ లోకమంతా చెప్పండి వచ్చునుగాక. దేవుని రూలింగ్లోకి అందరు రావాలి. ఆ రూలింగ్లోకి రావాలి అంటే ఇప్పుడు స్వచ్ఛమైన సొసైటీని మనం చూడాలి అంటే సూత్రం ఒకే ఒక్కటి, నోరిప్పి సువార్త ప్రతి మానవుడికి చెప్పాలి. అప్పుడు చెబితే ఏమవుద్ది? ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుతుంది. ఆయన చిత్తం పరలోకమందు నెరవేరితే ఏముంది? ఆ పరలోకమందు ఏవి లేవు? దొంగతనాలు లేవు. ఆయన రూలింగ్లో పరలోకమందు దాడులు లేవు, ఎన్నిపోట్లు లేవు, అబద్ధాలు లేవు, మోసాలు లేవు. అలాంటి ఆయన రూలింగ్లో అలాంటిది ఏమి ఉండదు. అలాంటి స్వచ్ఛమైన పాలన రావాలి అంటే మానవ అధికారాల మీద దేవుని అధికారం ఈ భూమి మీద వచ్చిన నాడు, ట్యాండమ్ రూలింగ్ వచ్చినాడు, ఈ భూమిని కూడా స్వచ్ఛమైన పాలనతో చూడబోతున్నారు. దాన్నే క్రైస్తవులు ఒక హోప్తో ఎదురు చూస్తారు. ఆ హోప్ నేమ్ ఏంటో తెలుసా? 1000 years రూలింగ్ అంటారు. ఏండ్ల పాలన. ఆ 1000 years రూలింగ్ పరిపూర్ణం అవ్వాలి. ఆ రూలింగ్లో క్రీస్తే న్యాయాధిపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఏం కాదు, అన్నిటికీ చక్రవర్తి ఆయన అవుతాడు. ఎవరు? యేసుక్రీస్తు. ఆ రోజు రాబోతుంది. ఆ రోజు వస్తాడు. ఈ అదృశ్య శక్తులు, దుష్ట శక్తులు, దృశ్యమైనవన్నీ పూర్తిగా నిర్మూలన చేయబడతాయి. సమస్త అధికారం కొట్టబడుతుంది. ఈ మానవ అధికారాలు, ఈ ఓట్లు, ఎలక్షన్ కాలకి, ఈ పెట్టుబడులు ఇవన్నీ పూర్తిగా కొట్టివేయబడి ఈ దొంగ అధికారాలు అన్నీ పూర్తిగా తీసివేయబడి ఒకే సింహాసనం మీద గొర్రె పిల్ల పరిపాలకుడై రాబోతున్నాడు. ఈ పాలిటిక్స్ అన్నీ చూస్తే ఏమర్థం అని చెప్పనా? ఒకరోజు నిజమైన పరిపాలన క్రీస్తులో రాబోతుంది అనడానికి ఇప్పుడున్న పాలిటిక్స్ అన్నీ అయ్యోపుకి, ఎటేపుకి, ప్రభు రాకకి పావులు కదుపుతున్నాయి అన్నమాట. చాలామంది 24 అధ్యాయం చదువుతారు. ముగించేస్తాను నీకు, నాకు ఇప్పుడు కల్దీరు గడిపిలోను 24 అధ్యాయం చదువుతాం. మత్తయి సువార్త 24 అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ 24 అధ్యాయంలో యేసు రాకడకి ముందే ఏం జరుగుతాయట? భూకంపాలు, కరువులు, ఖడ్గాలు, రాజ్యం మీదకి రాజ్యం, ఇవన్నీ మనకి చదువుతుంటాయి కదండి. నేను ఒక మాట అడుగుతున్నాను.
ఆయన రాకకు ముందు ఇవి జరుగుతాయంటే ప్రతి తరంలో భూకంపం వచ్చిందా లేదా? ప్రతి తరంలో కరువు వచ్చిందా లేదా? ప్రతి తరములో మనుషుల మీదకి మనుషులు లేస్తున్నారు లేదా? మరి ఆయన రాకకు ముందు జరుగుతుందంటే మరి ప్రతి తరంలో జరుగుతుందిగా. ఒకేసారి ఆయన ఎందుకు జరగట్లేదు? ప్రతి తరంలో ఎందుకు జరుగుతుందంటే ప్రతి తరాన్ని చెప్పండి ఆయన రాకకు సిద్ధపరుస్తున్నాయి. ఇవన్నీ ఆయన వైపుకు చూడమని చెప్తున్నాయి. ఇవి నేడో రేపో జరగబోయే ఆయన రూలింగ్ కళ్ళ ముందుకు రాబోతుంది. మ్యాక్సిమం ప్రవచనాలన్నీ జరిగిపోయాయండి. ఇక జరగాల్సినవి గట్టుకుంటే 7 ఎన్నో ఉన్నాయి. ఎప్పుడో చదువుకున్నప్పుడు ఉన్నా అవి కూడా జరిగిపోయాయి, లేదా ఇంకా తెలియదు స్టడీలో. అవి కూడా అయిపోతే ఇక వచ్చేది ఎప్పుడో తెలియదు. మనం అనుకుంటామంట కర్ణాటకలో అలా జరిగింది, తమిళనాడులో అలా జరిగింది, హైదరాబాద్లో ఇలా జరిగింది, ఏపీలో ఇలా జరిగిందని. లోకము పాలిటిక్స్ విషయంలో నెమ్మదిగా ఉందనుకున్నప్పుడు తక్కువని వచ్చేస్తారట ఎవరు. లోకము నెమ్మదిగా ఉంది, అంతా రూలింగ్ బాగుంది, 150 170 అని మాట్లాడుకుంటామంటే ఏంటి సీట్లు. ఇలా మాట్లాడుకునే టైంలో ఈ ప్రభుత్వం వస్తుంది అనుకునే టైంలో ప్రభు వచ్చేస్తాడట. నీకు అర్థమైంది అంటే 24లో వచ్చేస్తాడని కదా నా ఉద్దేశం. ఆయన ఈ రాజకీయ కుమ్ములాట్లు ఉండగా ఆయన ఆగమనం ఎప్పుడు జరిగిపోతుందో తెలియదు. సమస్త అధికారాలు కొట్టుబడతాయి, అవి జరుగుద్ది. ఆయన రాకడ దగ్గరలోనే ఉందనడానికి మీకు అర్థం కాకపోయినా సందర్భంలో ఒక మాట చెప్పి ముగించేస్తాను. ఇస్లాం దేశాలన్నీ, క్రైస్తవ్యానికి ఇస్రాయేలుకి వ్యతిరేకమైన కొన్ని దేశాలన్నీ ఒక నాటో దేశాలుగా ఫామ్ అవుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. అవి దేనికి గుర్తు అనుకుంటున్నారు? యేసు ప్రభు రాకడకి గుర్తు. ఎందుకో చెప్పనా, ప్రపంచంలో మొత్తం రాజకీయాలు కలిపితే 2 మిగిలిపోతాయి. ఒకటి దేవుని రాజ్యము, 2 సాతాను రాజ్యం. ఈ 2 ఫైనల్ వారితో మిగిలిపోతాయి. గోగు మాగోగు యుద్ధం అంటారు కదా ప్రకటన గ్రంథంలో. ఆ వార్ ఎలా ఉంటుందో కరెంట్ పొలిటికల్ విషయాల్లో రోజు చూస్తాం. బతుకుంటే ఆ విషయాలు చూస్తాం. మొత్తం ఫామ్ అవుతాయి. ఈ ఫామ్ అయిన దేశాలని జాగ్రత్తగా కోట్ చేస్తే ఆ ప్రభుత్వాలు వెనక 666 కోడ్ వస్తుంది తెలుసా? 666 అని ఇంట్రెస్ట్గా ఉందనుకోకండి. ఆ 666 చెప్తే మరి మనకు 6 కొడతారు ఒకటి. అది కదా టైం ఉంది. దాన్ని జాగ్రత్తగా నెంబరింగ్ని బయటకు తీస్తే కరెంటు విషయాలు ఎవరంటే పలానా రాజుని చెప్పలేం, ప్రభుత్వాలు ఉంటాయి. ఇవన్నీ జరుగుతాయంటే ప్రపంచ రాజకీయ వ్యవస్థ చుట్టూ ఏ వ్యవస్థ నడుస్తుందంటే మనం అనుకుంటాం అక్కడ ఏ జరుగుతున్నాయి ఇక్కడే జరుగుతున్నాయని. కాదు, ఇవన్నీ క్రీస్తు రాకడికి ముంగుర్తుగా ఈ పరిస్థితులు చెప్పండి నడుస్తున్నాయి. దేశాలన్నీ ఒకటవుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం అంతా ఒకటవుతుంది. దేశాలన్నీ ఒకటవుతున్నాయి. ఇజ్రాయెల్ దేశం మాత్రం ఒక్కటే నిలబడుతుంది. ప్రపంచ రాజకీయాలన్నీ పొత్తులు పెట్టుకుంటున్నాయి. స్టేటు సెంట్రల్లో ఒకటవుతున్నాయి. ప్రభుత్వాలన్నీ కలుస్తున్నాయి. లోకల్ పార్టీలు కూడా నేషనల్ పార్టీలు అవుతామని జెండాలు ఎత్తుతున్నాయి. మేము కూడా అవుతామంటారు కేసీఆర్ గారు. నేషనల్ పార్టీ అవుతా, తెలంగాణ పార్టీ అంటారు. ఇవన్నీ దేనికి పావులు కదుపుతున్నాయి అనుకుంటున్నారు? ఇవన్నీ యేసు ప్రభు రాకడకి ముంగుర్తుగా అంత పావులు కదిపి 2గా విడిపోతాయి. ఒకటి దేవుని నమ్మిన వాళ్ళు చెప్పండి, దేవుని నమ్మను. ఆ రోజు ఏం జరుగుద్దు అన్నది బ్రేక్ తర్వాత ఎంత. బ్రేక్ ఎప్పుడు? వచ్చే వారం కూడా ఎలా ఉంటే త్వరగా రండి, ఇంకా త్వరగా మాట్లాడి ఇంకా త్వరగా ముగిద్దాం. ఇంకోటి ఏంటంటే కంప్లైంట్ చేస్తున్నారు ఎవరో బయట మన చర్చ్ మీద టైమింగ్స్ కోసం. బయట కంప్లైంట్ చేస్తున్నారు, ఎవరో పోలీసులు వస్తున్నారట చర్చ్ మీద, ఎవరో కావాలని మన చర్చిని చెడగొట్టడానికి కంప్లైంట్ చేస్తున్నారు. కాబట్టి మనం మ్యాక్సిమం 9 లోపే మనం అవగొట్టేసుకున్నాం అనుకోండి, ఏ కంప్లైంట్ ఏముంటుంది. మనం 10 వరకు కొనసాగించాలనుకోండి. ఇటీవల ఇన్స్టిట్యూట్లో ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళందరూ ఏమంటారంటే మాకు సౌండ్ పొల్యూషన్ అని చెప్తారు. అవకాశం మనకి ఇవ్వకూడదంటే మీరు త్వరగా రండి, 9 కల్లా క్లోజ్. లేదన్నయ్య మాకు నైట్ ఇబ్బంది అవుతుందంటారా, మార్నింగ్ సెక్షన్ పెడదని చెప్పండి. అప్పుడు మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, నో ప్రాబ్లం. లేదు మాకు ఈవినింగ్ ఉండాలంటారా, మీ చేతిలో ఉంది, మీరు త్వరగా రండి. ఎవరు వచ్చినా రాకపోయినా ఎవ్రీ సండే 6:30కి చర్చ్ స్టార్ట్ అయిపోద్ది. 7:30కి ఫస్ట్ మెసేజ్ ఇచ్చేస్తారు. 8:30 కల్లా నా చేతిలో మైక్ పెడతారు. 9 కల్లా 9-10 కల్లా నేను మెసేజ్, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా కౌన్సిల్ చెప్పింది కనుక నేను ముగించేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రేమ గల తండ్రి, కృపగల దేవుడు, ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు తండ్రి.
పాత నిబంధన కాలం నుండి క్రొత్త నిబంధన వరకు తండ్రి ఈ అదృశ్యలోకాల పరంపర కొనసాగుతూనే ఉంది తండ్రి. రాజకీయ వ్యవస్థల చుట్టూ తండ్రి మీ వ్యవస్థ నడుస్తుంది. మానవ అధికారాలపై దేవుడు అధికారి అయి ఉన్నాడనడానికి తండ్రి ఇది ఒక సరి అయిన గుర్తుదేవా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రార్థనా విజ్ఞాపనలోనే మనుషులకు నేర్పించినది నీ రాజ్యం వచ్చుగాక, పరలోకమందు నెరవేరుతున్న మీ చిత్తము భూలోకమందు సర్వము నెరవేరిన నాడే మీ రూలింగ్, మీ పాలన వచ్చిందని తండ్రి గుర్తుదేవా. అది రాకుండా తండ్రి దుష్టుడు సాతానుడు తండ్రి ఎవరైతే ఉన్నాడో తండ్రి ఈ తరపు తర్కవాది తండ్రి వాడు అడ్డగిస్తూ మీ స్థానానికి బదులుగా వాడు పూజలు అందుకుంటూ తండ్రి ప్రపంచ రాజకీయ వ్యవస్థను మానవ అధికారాల్లో నడిపిస్తున్నాడు తండ్రి. అయినను ఆ కీడును కూడా సింహాసనాలు కూడా తండ్రి మేలుగానే మీరు నడిపిస్తారు తండ్రి. ఏ సమయానికి ఎవరు పరిపాలించాలో మీకు బాగుగా తెలుసు దేవా. తండ్రి మాకు అర్థమైనా అర్థం కాకపోయినా సమయానికి ఏది జరిగించాలో తండ్రి భవిష్యత్తు తిరిగిన దేవుడవు తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు గారు తండ్రి పత్రికల్లో పాత నిబంధనలో దానియేలు నెబుకద్నెజరు తండ్రి మోసే ఆదికాండం తండ్రి ఒక్కటి కాదు తండ్రి పలుమార్లు ఈ వచనాల పరంపర కొనసాగించారు. బైబిల్ అంతటి సారము తండ్రి పరలోకము భూలోకము ఒకేలా నడవాలన్నదే మీ చిత్తము తండ్రి. అలాంటి రోజులు రావాలని ఆ స్వర్ణయుగం కొరకు క్రైస్తవ్యం అర్థమైన వారు తండ్రి ఎదురు చూస్తున్నారు దేవా. అది ఖచ్చితంగా వస్తుంది. ఆ స్వర్ణయుగానికి తండ్రి రారాజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తండ్రి. ఆ రోజులు తండ్రి ఎవరైతే తండ్రి ఆ రోజు పరిశుద్ధుల గుంపులో నిలబడగలుగుతారో వారు ధన్యజీవులు. ఈ సంగతులు అర్థం చేసుకుని తండ్రి చూస్తున్న ప్రతి పరిస్థితిలో నుండి తండ్రి ప్రభువు రాకని ఎదుర్కోవాలని తండ్రి చూడగలిగే కన్యులు ధన్యమైనవి తండ్రి. ఈ మాటలో తండ్రి ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇలాంటి ఉన్నతమైన తండ్రి నిగూఢమైన సంగతులు తండ్రి వారి బుర్రలకు ఎక్కకపోతే తండ్రి వారి ఆత్మలకు వారి ఉత్తరవాదులు మమ్మల్ని సతులుగా భావించి ఈ రోజుకి మమ్మల్ని హేళన చేసి తండ్రి మా మీద నిందలల్లా మోపుతున్న వారిని తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి వారికి బుద్ధిని నేర్పండి, సమాధానపరచండి, క్షమించండి. మాకును వారికి ఉన్న తండ్రి ఈ భయంకరమైన విషయాలు తొలగించి సమాధానపరిచి తండ్రి చచ్చేంత లోపల మీ ఎదుటి నిలబడి ధన్యకరమైన జీవితాలు మాకు ప్రసాదిస్తారని కోరుతూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.